వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, నా పేరు వాసంతి. గోంగూర చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర 2 కట్టలండి. ఇది 1/2 kg చికెన్, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో, సాల్ట్ పసుపు, కారం అండ్ మసాలా. ముందుగా ఒక దాక తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలండి, మిక్సీలో వేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. చూసారు కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇందులో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ మొత్తం అయిపోవాలన్నమాట. ఆ వాటర్ మొత్తం అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందాం. ఈ మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు, చెక్క, లవంగం, ధనియాలండి. మొత్తం కలిపి వేసుకున్నది. మొత్తం కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ టైంలోనే 1 స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆ మసాలా అంతా ముక్కలు పట్టే వరకు 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒకసారి కలుపుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటేస్తుంది. మసాలా వేసాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా కదండి, గ్రేవీ చిక్కపడింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. గోంగూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి. గోంగూర వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది. మనకు అంతా రెడీ అయిపోయింది కర్రీ.
ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.